చూడండి, కొన్నిసార్లు కొంతమందికి మన మీద కోపం వస్తే మాట్లాడడం మానేస్తారు. నేను అనుకుంటాను, తిట్టడం వల్ల వచ్చే బాధ కంటే మౌన పోరాటం వల్ల వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేని పని ఎవరైనా చేశారంటే మాట్లాడడం మానేస్తారు. ఆ సైలెంట్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు రోజులు, కొన్నిసార్లు వారాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మాట్లాడరు, ఇంకా ఏం మాట్లాడినా ఒక స్తబ్దుగా, ఒక స్టాచ్యూలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనిషి వచ్చి పలకరిస్తున్నా ఎవరు లేనట్టే, అసలు అటువైపు చూడరు, అటువైపు వినరు. చాలా కష్టంగా ఉంటుంది. అయితే పోనీ కారణం చెప్పండి, మీకు ఎందుకు కోపంగా ఉందా అంటే చెప్పరు కదండి. కొన్నిసార్లు కొంతమంది స్నేహితులు సడన్ గా మౌనం అయిపోతారు. పోనీ నాకు ఈ విషయంలో బాధ కలిగింది, అందుకే నేను మౌనంగా ఉన్నానని చెప్తే పోనీ యువతల వ్యక్తి సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మన దేవుడు అలా ఒట్టిగా మౌనం అయిపోయే దేవుడు కాదండి. ఎందుకంటే మనతో ఆయన ఒక సాన్నిహిత్యాన్ని, ఒక సంబంధాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి